ఖమ్మంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని దిశాదర్శనం ఏర్పాటు చేసుకుని మీకు కొన్ని సలహాలు ఇస్తూ అలాగే మా గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు వారితో కలిసి సమావేశం నిర్వహించుకొని మీ అందరికి కూడా ఒకటే జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే కింది ఆఫీసర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే, అనర్హులైన వారికి ఎవరికి కూడా ఈ కార్యక్రమం రావడానికి వీలు లేదు. ఎక్కడన్నా అలాంటి అనర్హులకు ఇచ్చిన దానికి కలెక్టర్ నుంచి కింద వరకు మీరు ఎవరైతే టీమ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు. మేము క్లియర్ గా దాని మీద మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ మన సీఎం గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. అందులో రైతు భరోసా అంటే అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం అనుకున్న ప్రకారం లేఅవుట్ చేసిన దానికి అనేది గతంలో ల్యాండ్ ఎక్వైజ్ చేసి పేమెంట్ చేసిన దానికి అనేది రాళ్లు రప్పలు కొండలు ఇలాంటి కానీ కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు రేషన్ కార్డు చేయకుండా 5-6 సంవత్సరాలైంది. దాన్ని కూడా గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు దాని గురించి ఏ విధంగా ఒక నూతన ప్రక్రియ ఎంతో వర్కౌట్ చేసి దాన్ని తీసుకున్నారు. అలాగే గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా మీ జిల్లా వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి మన గైడ్ లైన్స్ కానీ మనం చేసే కార్యక్రమాలతో పాటు ఈరోజు ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం, ఇది బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లేదు. ఉపాధి హామీ కార్మికులకు, భూమి లేని నిరుపేదలకు కనీసం ఉపాధి హామీలు 20 రోజులన్నా అటెండ్ అయ్యి వారికి అర్హులుగా గుర్తించి 2 దఫాలుగా 12,000 ఇచ్చే కార్యక్రమం బహుశా భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్న సందర్భంగా ఈరోజు మీ అందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు కానీ గౌరవ మినిస్టర్స్ ఇంకా ఆఫీసర్స్ కూడా మీరెవరున్నా కూడా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరు ఈ 10 రోజులు అంటే 16వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సమయం లేదు. అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కాదు, ఈ 10 రోజులు బాగా కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్లి అర్హులను ఎంపిక చేయాలని. దీనిలో ఎక్కడ కూడా పొరపాటు సరిపోతుంది. గతంలో ప్రభుత్వం చూసిన ఎన్నికల ముందు జప్తిగా పోదొచ్చుకోలేదు. 10 లక్షలు దళితులకు ఇచ్చినా ఇంకే కార్యక్రమం ఇచ్చినా ఎమ్మెల్యే చేతికి ఇచ్చి ఎవరికి ఇస్తే వారికి ఇవ్వడం ఇది కాదు. ప్రజాపాలన అంటే పేదవాళ్ళ కోసం వచ్చిన ఈ పాలన, ఇందిరమ్మ పాలన. అందుకే దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2 కలెక్టర్స్ కూడా మేము మీకు క్లియర్ కట్ గా ఇస్తున్నాము. ఎక్కడ పొరపాటు జరిగినా ముఖ్యమంత్రి గారు కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 26 తర్వాత మీ గౌరవ డిప్యూటీ సీఎంతో మీ జిల్లా మినిస్టర్లతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా దృష్టికి వచ్చిన నేను ఏదైనా గ్రామాలకు పోయి ఇల్లు వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల విషయాలు నేను కూడా తెలుసుకుని ఎక్కడ ఎవరైనా బిల్డింగ్ ఉన్న వారికి మళ్ళా ఈ ఇల్లు వచ్చినట్టయితే మొదటి బాధ్యుడు కలెక్టర్ అవుతారు. ఆ తర్వాత